సభ్యత్వ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. మండల కేంద్రమైన బట్టిప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీతో సభ్యత్వ కార్యక్రమాలు ముగింపు జరుగుతుందని, కొన్ని గ్రామాలలో మందకొండిగా సభ్యత్వ నమోదు జరిగిందని, ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలు, కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి పార్టీ మండల అధ్యక్షులు వాకా శేషుబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, వేములపల్లి జగన్నాథరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. మీరు బలవంతాన టార్గెట్లు పెట్టి మీ జేబులు లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేయించినవి కాదు. స్వచ్ఛంగా చేయండి. గతంలో మనం కూడా డబ్బులు పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అది కాదు. మీరు చేయకపోవడం మీలో ఉన్న లోపం తప్ప వేరే ఇంకోటి ఏం లేదు. దయచేసి దాన్ని ఆలోచన చేయండి. ఇక కొల్లూరు మండలంలో 15,000 దాదాపు 15,000 దాకా అయింది సభ్యత్వాలు. మీ దగ్గర అయింది తెలుగు మండలంలో. మీరు ఎక్కువగా ఉన్నారు, మనకి ఎక్కువగా ఎందుకు కాలేదని నేను అడుగుతున్నా. నేను బట్టిప్రోలు మండలంలో 3,512 అయింది రికార్డు. అదే బట్టిప్రోలు టౌన్లో 3,512, పెదపులేరు 4,698కి 709 అయింది. పెదపులేరు నాయకులు ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా చేతులు ఎత్తండి. నెగోదు మరి విపులు కావు, చేతుల వరకు ఎత్తండి. పెదపులేరు కనపడతానే ఉన్నారు. రోజు పల్లెకోన నుంచి రాత్రులు చివరి కూడా అయ్యా మనకి. కనీసం రోజు మార్చి రోజున నాకు కనపడతారు. చివరి కూడా అయ్యాక అయ్యా నీటిపోతేనే పోలేరు. వాళ్ళు కూడా 3 రోజులు 4 రోజులు ఎవరో కనపడతారు అంటారు. సూర్యపల్లి కనీసం వారం ఒకసారి సూర్యపల్లి నుంచి వస్తానంటారు. మీరు 4 ఏళ్ళు గుంటూరు బట్టి నాకు కనపడి ఏదో పనుల మీద మీరు వచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఈ అదే ఇంట్రెస్ట్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. నేను నవ్వుతానే అడుగుతున్నా, కానీ చాలా సీరియస్ గా తీసుకుంటాను. రేపు నుంచి మాత్రం మీ హక్కుగా మీకు కావాల్సిన పనులు నా దగ్గరికి వచ్చి డిమాండ్ చేసినప్పుడు ఇవాళ అవసరమైన పనులు నేను కూడా అంతే మాట్లాడతా. మీరు కూడా బాధ్యతగా హక్కుగా ఎలా అడుగుతారో బాధ్యతగా కూడా తీసుకొని పనిచేయాలి. అధికారం వచ్చి 6 నెలలు కూడా కాదా, అప్పుడే సభ్యత్వం 40,000 దాటింది. ఇప్పటికి 40,000 దాటిందంటే ఆటోమేటిక్గా ఎవరు జనరల్ గా చెబుతూనే చేసేసారు. కార్యకర్త నాయకుడు అనేవాడు ప్రజల్లో గంటల్లోనే ఆనందం ఉంది. వెళ్తే చక్క అయిపోతున్నాయి, వాళ్లే చేస్తున్నారు. ఈరోజు డబ్బు కూడా మీ చేతిలో పట్ల చాలా తక్కువ. దాదాపు వాళ్ళు 100 రూపాయలు సభ్యత్వం అంటే వాడు ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉంది పార్టీ 5 ఏళ్ళు. ఆ తర్వాత ఇక్కడ వాతావరణం చూస్తే వేరే రాజకీయ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయన ఉన్నంతకాలం ఉంటుంది. అది ప్రజలే తెలుసు. ఎందుకంటే ఒకసారి చూశారు పనికి మారినాడు, ఒకసారి చూశారు. ఇది మళ్ళా ఇంకా అసలు దాని గురించి అసలు ఆలోచన. ఆ ఉన్న పదవులు ఈరోజు 4 వస్తే, 2 రోజులకు వస్తే, ఇది నిరంతర ప్రక్రియ. పదవులు అనేది ఇవాళ నేర సంఘాలు సొసైటీలు వస్తాయి, లేకపోతే కొంతకాలానికి మార్కెట్ ఏమొస్తాయి. 5 మండలాలు అక్కడ కూడా వస్తాయి. కులాల వారి సమీకరణ చూసుకోవాలి, అన్ని రకాలుగా బేరీ చేసుకోవాలి. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. పంచాయతీ ఎలక్షన్ మండలాలు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. సొసైటీకి ఎన్నికలు జరుగుతాయి. చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు, రకరకాల పదవులు ఉంటాయి. ఇవన్నీ కూడా చూద్దాం. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వ్యక్తిగత అవసరాలు ఉంటే వ్యక్తిగత పనులు కానీ, లేకపోతే ఇంకోటి రాజకీయాలు ఉండేది, ఇవన్నీ కూడా చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రాజకీయపరంగా ఈరోజు అధికారం వచ్చిందనగానే సరిపోయిందనుకుంటే ఏమి లేదు, నిరంతర పోరాటమే.
జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరి మీరందరూ కూడా ఇక్కడ బతికోలు మనవాలంటే నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, నాకు చాలా ఇష్టమైన మనవాళ్ళు. మీరు కూడా క్రమశిక్షణగానే ఉన్నారు చాలా వరకు, కొన్నిసార్లు అవసరం వైపుకుంటారు. ఇవాళ భద్రతంలో అదే పరిస్థితి చేశారు. నేను మీకు 10 రోజులు టైం ఇస్తున్నా, ఏది ఇష్టం 10 రోజుల్లో ఖచ్చితంగా నేను గ్రామాల వారిగా చదువుతా. మీరు ఎంతవరకు చేశారు, ఇంకెంత చేయాలి, ఇది భవిష్యత్తు గురించి ఆలోచన చేసి అంత గొప్ప ఘన విజయాన్ని అందించారని యథార్థం. విజయం అయితే అందించారు, కానీ ఈ కష్టాలన్నీ కూడా ఈరుకుంటా గట్టెక్కాల్సిన అవసరం ఉంది. ఆయన అన్ని కూడా గట్టెక్కుతా ఉన్నాడు. అందులో మనాలను కూడా మనం అనిపించినటువంటి కష్టాలు కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఊరి చేస్తున్నాం మనందరం కూడా, మీరు నేను అందరం కూడా. కానీ అంత తేలికైన విషయం కాదు. సహనం అవసరం, ఓర్పు అవసరం, అన్నిటికీ ఓర్పుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లేదు అధికారం మార్పిడి అనగానే వాడు ఏంటి మనం చేసేద్దాం, లేదు వాడు దోచుకున్నట్టు మనం దోచేద్దాం, వాడు పంచుకున్నట్టు మనం పంచుకుందాం అంటే వాడికి 11 వచ్చి మనం 0 అవుతుంది. కాబట్టి అన్ని రంగాలే కూడా జాగ్రత్తగా ఆశించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అలా అని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవడెవడు ఏం చేశాడో, ఎవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో సమయం ఖచ్చితంగా ఇస్తాం. అందులో ఎటువంటి ఆలోచన వేరే తేడాలు 2 సెకండ్ ఆ తాట వాళ్ళు ఇక్కడ కూడా. లేకపోతే పదవులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. పనిచేసి ప్రతి కార్యక్రమానికి పదవి కావాలంటే కష్టం, నాశనం. మళ్ళా ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేయగలుగుతాడు తప్ప కూడా ప్రజలు కూడా అది విశ్వసించారు. ఒక అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పి 1-1000 సార్లు అడిగిన పాపానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఎడాకడ ఏ విధంగా ప్రజలు వాయించడం, ఈ రాష్ట్రానికి ప్రజలకి చదువుకున్న యువతకి విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేస్తాడో అన్నీ కూడా గమనించారు ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొత్తాడు కాదు, జగన్మోహన్ రెడ్డి కొత్త, ఒకసారి చూద్దాం అనుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఒకసారి చేసినటువంటి ఇక వీడు అసలు పనికిరాడు, రాజకీయ నేతగా ప్రజా జీవితానికి అనర్హుడు అన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పట్టుదల ఏంటంటే 4వసారి ముఖ్యమంత్రి చేశారు. అంటే ఒక నమ్మకం ఆయన మీద. కొత్త తెలియని వ్యక్తి అయితే తెలివిగా ఇచ్చారనుకోవచ్చు. తెలుగు 3 సార్లు ముఖ్యమంత్రిగా విడిపోయిన రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు చూశారు ఆయన. ఇలా ఇన్ని పరిస్థితుల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడి ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా తడిలు కొట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓటు